బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు ఏజెన్సీలు ఒక్కొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. దాడి ఘటనపై విచారణ జరిపే బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించింది. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, దాడి వెనుక ఉగ్ర కోణాలను అటు ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలం నుంచి పలు ఆధారాలను సేకరించాయి. వాటిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని సమగ్రంగా అటు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న 2 అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న మూలాలపై చర్చించారు. ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనానికి కారు బ్లాస్ట్ కు సంబంధం ఉందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. దర్యాప్తు బాధ్యతను కేంద్రం తనకు అప్పగించడంతో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. ఇక I-20 కారును నడిపిన అనుమానితుడు మొహమ్మద్ ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండదని ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. తోటి వైద్యులను అరెస్టు చేసే ప్రయత్నిస్తుండటంతో కూడా లేదంటే వాళ్ళని ప్రశ్నిస్తున్న కారణంగా భయాందోళనలో పేలుడుకు పాల్పడి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సంపూర్ణంగా తయారు చేసిన బాంబు ముందుగానే పేలిపోయిందని, దాని ప్రభావం కూడా పరిమితంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేలుడుకు 3 రోజుల ముందు హర్యానాలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమిల్ అనే ఇద్దరు సహా వైద్యులను ప్రశ్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఉమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పేలుడుకు ముందు అటు 3 రోజుల పాటు అతడు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. తన ఫోన్ ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, కుటుంబ సభ్యులు కూడా అతన్ని సంప్రదించలేకపోయారని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. అయితే పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిసి ఏ విధంగా అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. ఉమర్ సూసైడ్ బాంబర్ గా మారాడంటే జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉన్న కొయల్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పేలుడు జరిగిన రాత్రే కొయల్ గ్రామానికి వెళ్లిన పోలీసులు ఉమర్ ఇంటిని సోదా చేశారు. అతడి తల్లి, 2 సోదరులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి శరీర నమూనాలతో సరిపోల్చడానికి తల్లి DNA నమూనాలను సేకరించినట్లు తెలుస్తుంది. ఉమర్ తండ్రి DNA శాంపిల్స్ సేకరించారు. నిజానికి సోమవారమే ఉమర్ తండ్రిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ప్రధానంగా మనం చూస్తున్నాం ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అందులో మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉమర్కి సంబంధించిన ఎంక్వైరీ కూడా ఎన్ఐఏ అధికారులు కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు శివ? ప్రధానంగా ఈ ఢిల్లీ పేలుడు కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్, మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర కీలక అధికారులు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే మొన్న సోమవారం ఏదైతే ఈ పేలుడు ఘటన జరిగిందో దాంట్లో అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు ఉమర్ అహ్మద్ సంబంధించిన కీలక ఆధారాలు కూడా, అంటే ఢిల్లీకి ఎప్పుడు వచ్చాడు, ఫరీదాబాద్ నుంచి ఎన్ని గంటలు కారు పార్కింగ్ లో వెయిట్ చేశాడు, ఎవరి కోసం అతను, ఎవరి సూచనల కోసం అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎన్ని గంటలకు బయటకు వచ్చాడు, ఎప్పుడు అసలు జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరీదాబాద్ నుంచి బహదూర్పూర్ మీదుగా 8వ తేదీన ఢిల్లీకి వచ్చినట్టుగా కూడా పోలీసు అధికారులు గుర్తించారు. వివిధ కోణాల్లో ఎన్ఐఏ అయితే లోతైన దర్యాప్తును కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఉమర్ మొహమ్మద్ సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా వారి గ్రామానికి వెళ్లిన సందర్భంలో మీరు చెప్పినట్టుగా వారి కుటుంబ సభ్యులు కానీ ఆ గ్రామస్తులు కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఆత్మహత్యకు దాడికి పాల్పడింది ఉమర్ మొహమ్మద్ ఏ విధంగా
ఈ విధంగా వ్యవహరించారనే దానిపై కూడా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కారు ఆత్మహత్య దాడిలో ఉమర్ మహమ్మద్కు సంబంధించిన కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా DNA శాంపిల్స్ కూడా సేకరించినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఒకవైపు ఈ శవం ఉమర్ మహమ్మద్ కాదా, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన DNA కూడా సేకరించిన నేపథ్యంలో రెండు సరిపోల్చితే కనుక దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి DNA టెస్ట్ శాంపిల్స్ కూడా సేకరించారు. DNA టెస్ట్ కూడా త్వరలోనే నిర్ధారణ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. FSL రిపోర్ట్ కూడా ఇతర కీలక ఆధారాల్లో కూడా ఈ FSL ఫోరెన్సిక్ నిపుణులు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. మొత్తం వివిధ దర్యాప్తు సంస్థలను కూడా ఉమ్మడిగా దీన్ని దర్యాప్తు చేస్తున్నాయి. కానీ లోతైన దర్యాప్తు కోసం వేగవంతంగా ఈ దర్యాప్తు కొనసాగాలంటే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్కు ఈ ఇన్వెస్టిగేషన్ టీంకు ఈ దర్యాప్తును అప్పగించారు. అయితే గతంలో కూడా ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో కాల్పుల ఘటన ఏదైతే జరిగిందో 26 మంది భారతీయులను ఉగ్రవాదులు కాల్పులు జరిపి పట్టణ పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు జరిపింది NIA. వేగవంతంగా కూడా దర్యాప్తును కంప్లీట్ చేసింది. దాదాపు 2800 మంది స్థానికులను అక్కడ బైసరన్ వ్యాలీ పార్కులో ఎవరైతే హోటల్స్ ఉన్నాయో అక్కడ హోటల్స్ నిర్వాహకులు కానీ, గుర్రాలకు సంబంధించిన నిర్వాహకులు కానీ, గుర్ర కాపురులు కానీ, మరోవైపు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా విచారించి వారందరి నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరించి ఆ ఉగ్రవాదులకు స్థానికులు సహకారం అందిస్తున్నారనేది కూడా వారు తెలుసుకున్నారు. దానిలో భాగంగా వారందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. ఉగ్రవాదులకు ఎవరు కూడా స్థానికులు సహకరించడం ద్వారా మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది, మీరే నష్టపోతారంటూ కూడా వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా తర్వాత ఇటు స్థానికుల నుంచి కూడా కొంత కీలక సమాచారాన్ని కూడా సేకరించిన తర్వాత మొత్తం వివిధ ప్రాంతాల్లో కూడా NIA సోదాలు నిర్వహించి అక్కడ NIA దర్యాప్తులో భాగంగా పెహల్గాంలో కూడా కీలకంగా వ్యవహరించి దర్యాప్తును కంప్లీట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాదుల లింకులు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇటు అందరూ కూడా దీంట్లో అరెస్ట్ అయిన వారందరూ కూడా డాక్టర్లే. అందులోనూ ఈ అల్ ఫల్హా హాస్పిటల్ ఏదైతుందో ఈ ఫరీదాబాద్లో హాస్పిటల్లో 40% మంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మెడికల్ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. దాంట్లో ఇప్పుడు అరెస్ట్ అయిన వారికి లింకప్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 8 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ముందుగా 6 అరెస్ట్ అయ్యారు. తర్వాత ఉమర్ మహమ్మద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి సోదరులు ఇద్దరు కూడా అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. వారితో కూడా ఈ ఉగ్రవాద లింకులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా NIA దర్యాప్తు చేస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నిన్న లక్నోలో 5 ప్రాంతాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫరీదాబాద్లో ఏదైతే ముజ్ముల్ అహ్మద్కు సంబంధించిన నివాసంలో 360 కేజీలకు సంబంధించిన అమోనియం నైట్రేట్ కానీ, మరోవైపు 2900 కేజీలకు సంబంధించిన పీరియడ్ పదార్థాలు కానీ, ఇతర రసాయన పదార్థాలు కానీ ఇవన్నీ స్వాధీనం చేసుకున్న ప్రాంతంలోనే సెక్టర్ 56లో నిన్న ఒక 55 కేజీల పీరియడ్ పదార్థాలను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. అక్కడ ఆ పీరియడ్ పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ పీరియడ్ పదార్థాలు ఎవరు తీసుకొచ్చారు, అక్కడే ఎప్పటి నుంచి ఆ పీరియడ్ పదార్థాలు ఉంటున్నాయని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఫరీదాబాద్లోని ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ముజ్ముల్ మహమ్మద్ కానీ ఇటు ఉమర్ మహమ్మద్ ఆ కాలేజీలో పనిచేస్తున్నారు. ఇటు ముజ్ముల్ మహమ్మద్కు ఇటు ఒక లేడీ డాక్టర్ కూడా ఉత్తరప్రదేశ్ చెందిన లేడీ డాక్టర్ కూడా సహకరిస్తున్నారు. ఈ పీరియడ్ పదార్థాలు అక్రమంగా తరలిస్తున్న వాహనం కూడా ఆ లేడీ డాక్టర్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అంటే ఉమెన్ వింగ్, జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ ను డెవలప్ చేసేందుకు ఆ లేడీ డాక్టర్ను ఎంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా NIA అనేక మందిని విచారిస్తోంది. ఎవరైతే దీంట్లో అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను, వారి బంధువులను, ఫ్రెండ్స్ను, అంతకుముందు వారికి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు ఈ కాంటాక్ట్స్ అని కూడా వెలికి తీసి ఈ లోతైన దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా కూడా దర్యాప్తును కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పీరియడ్ ఘటనపై నివేదిక సమర్పించనుంది. ఇంకా ఈ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు UP, లక్నో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.